మనము ఉండాల్సిన బరువు కంటే 1 కిలో బరువు ఎక్కువగా ఉంటే కొన్ని వేల కిలోమీటర్ల రక్తనాళాలు, కొన్ని కోట్ల కణాలు పుట్టుకొస్తుంటాయి. వాటిని పోషించడానికి మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్, బ్రెయిన్, మైండ్ మొదలగు ముఖ్యమైన భాగాలపైన భారం పడుతుంది. అలా 1 కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అలా బరువు పెరుగుతూ ఉంటే ఈ ముఖ్యమైన అంగాలు బరువును భరిస్తూ ఏదో ఒక రోజు ఒక అంగం స్ట్రైక్ చేస్తుంది. అంగం స్ట్రైక్ చేస్తే మన జీవితం సమాప్తం అవుతుంది. కాబట్టి మనము ఉండాల్సిన బరువు నార్మల్ వెయిట్ లో ఉంటే మన శరీరంలోని ముఖ్యమైనటువంటి భాగాలు చాలా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా ఉంటాయి. తద్వారా మన జీవితం ఆనందమయం అవుతుంది. సో నేడు చాలా మంది అతి బరువుతోటి బాధపడుతున్నారు. సో వారికి ఎలాంటి ఆహారం భుజించాలి, ఏ ఆహారంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి అని చెప్పి వారికి అస్సలే తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు. అలాంటి వారికి జ్ఞానాన్ని ప్రబోధించడానికి మన ముందుకు విచ్చేసినటువంటి శ్రావణి ఠాకూర్ గారు, సీనియర్ డైటీషియన్, కేర్ కార్డియాక్ సెంటర్, హైదరాబాద్ కేర్ హాస్పిటల్ వారు మన ముందుకు విచ్చేశారు. మేడం గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మైక్ హ్యాండ్ ఓవర్ టు శ్రావణి మేడం. ప్లీజ్ కంటిన్యూ మేడం. నమస్కారం అందరికి. నా పేరు శ్రావణి. నేను సీనియర్ డైటీషియన్ కేర్ కార్డియాక్ సెంటర్ లో. టుడే ఈ రోజు నేను అంటే వెయిట్ లాస్ యొక్క ఆహారం, వెయిట్ లాస్ అంటే ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకుంటే వెయిట్ పెరుగుతారు, ఎలాంటి ఆహారం తీసుకుంటే వెయిట్ తగ్గుతారు అనే దాని గురించి మాట్లాడతాను. ఓకే, సో నా వాయిస్ అందరికీ వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ మేడం. యా, సో జనరల్ గా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ జనరల్ గా ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మన ఎర్త్ చుట్టూ సన్ ఇంకా మూన్ ఎలా తిరుగుతున్నాయో అలా తిరుగుతుంటాయి. సో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అనేది లైక్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఎక్స్పెండిచర్ చేసేస్తున్నాం. సో యూజువల్ గా మన దగ్గర ఉన్న మనీ మాత్రం మనం కన్సంప్షన్ ఎర్న్ చేయడం, దాన్ని పక్కన పెట్టుకోవడం అనేది గుడ్ హ్యాబిట్. బట్ మనం తీసుకున్న క్యాలరీస్ అన్ని కూడా డిపాజిట్ చేసేసుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ రైట్ ప్రాసెస్. సో మాక్సిమం మనం తీసుకునే ఆహారం రైట్ పోర్షన్, రైట్ వే, రైట్ కుకింగ్, రైట్ టైం, రైట్ చాయిస్, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో సింపుల్ గా మనం తక్కువ క్యాలరీస్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం, ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే పుట్ ఆన్ అవుతాం. ఒకవేళ ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నా కూడా ఒకవేళ దానికి సమానంగా మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే 100% మీరు వెయిట్ అనేది మేనేజ్ చేసుకోగలుగుతారు. అదే మీరు ఇంటేకే ఉంది, ఇంకా అవుట్పుట్ ఏం లేదు అన్నప్పుడు వెయిట్ పెరుగుతూ ఉంటాం. సో మనకి ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ ఏంటంటే మార్నింగ్ లేవడం, హౌస్ వైఫ్స్ అయితే పిల్లల్ని త్వరగా ఆఫీస్లకి, హస్బెండ్లని పంపించేసి దాని తర్వాత వాళ్ళు లేట్ టైమింగ్స్ కి తినడం, తినంగానే రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ యథావిధి యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం, మళ్ళీ పడుకోవడం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే సెల్ఫ్ కేర్ అనేది చేసుకోలేకపోతున్నారు. సో అక్కడ ల్యాక్ అవ్వడం వల్ల మోస్ట్లీ ఉమెన్ పుట్ ఆన్ అవుతుంటారు, వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంటారు. సో వాళ్ళకి అంటే ఫ్యామిలీ మీద ఉన్న శ్రద్ధ సెల్ఫ్ గా ఉండదు. ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీస్ త్వరగా అయిపోవాలి, అందరు టైంకి వాళ్ళ
గమ్యస్థానానికి రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు సెల్ఫ్ టేకింగ్ కేర్ అనేది ల్యాక్ అవుతూ ఉంటారు. అండ్ మెన్ కూడా ఏంటి, సంపాదనలో పడిపోవడం, వాళ్ళ లైక్ వాళ్ళ యాక్టివిటీస్ లో పడిపోయి సెల్ఫ్ కేరింగ్ వాళ్ళు కూడా అక్కడ కూడా ల్యాక్ అవుతుంటారు. సో పిల్లలు కూడా ఆబ్వియస్ గా స్కూల్స్ కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది జరగకుండా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఈవెన్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినా కూడా మనం పిల్లల్ని ఏదో యాక్టివిటీలో జాయిన్ చేస్తున్నాం. హాలిడేస్ కదా అని ఎక్కువగా ఫీడ్ చేసేస్తూ ఉంటాం, వాళ్ళకి ఇష్టమైన ఆహారం ముందు పెట్టేస్తుంటాం. లేదు అంటే కూర్చొని వాళ్ళు తిన్నాక వెంటనే మొబైల్స్ ఆపరేట్ చేయడము, లేదంటే టీవీ చూడడము, ఇలాంటి యాక్టివిటీస్ లో ఆక్యుపై అయిపోతున్నారు కాబట్టి వెయిట్ చిన్న చిన్న పిల్లల నుంచే వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటున్నారు. సో అలాంటప్పుడు చిన్న చిన్న మన దగ్గర దొరికే ఆహారంలోనే, మనకి యూజువల్ డైలీ యాక్టివిటీస్ లో దొరికే మన ఆహారంలోనే, మన ఇంట్లో దొరికే ఆహారంతోనే మనం వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఎక్కడో సెంటర్ కి వెళ్ళేసి కొన్ని వేలు కానీ కొన్ని లక్షలు కానీ పెట్టేసి మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయ్యి అక్కడ అనవసరమైన మనీ వేస్ట్ చేసుకోవడం అనేది నా కాన్సెప్ట్ లో రాంగ్ అని అనుకుంటాను. బికాస్ సర్టన్ టైం వరకు మీరు వాళ్ళ అండర్ లో వెయిట్ అనేది తగ్గుతారు. మళ్ళీ వెంటనే అక్కడ ఆ ట్రీట్మెంట్ అనేది స్టాప్ అయిన తర్వాత మళ్ళీ యథావిధి యాక్టివిటీస్ అంటే లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంట్లో చేసే ఫోకస్డ్ డైట్ లో కూడా మీరు మేనేజ్ చేసుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్ అంతా. ఒక సర్టెన్ టైం కి తీసుకొని మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఇలా అంటే బ్రేక్ ఇవ్వకూడదు. బికాస్ ఒక ఏజ్ 30 క్రాస్ అయిన తర్వాత, నాట్ ఓన్లీ 30s, లైక్ ఎవ్రీ ఏజ్ హోల్డ్ అనేది కంపల్సరీగా ఇంపార్టెంట్. సో గుడ్ హ్యాబిట్స్ అనేవి మనం పిల్లల నుంచి నేర్పించామనుకోండి, అది త్రూ అవుట్ జనరేషన్ టు జనరేషన్ అనేది పాస్ అయిపోతుంది యాజ్ అ చైన్. ఆ చైన్ సిస్టమ్ వాళ్ళకి మనం స్టార్ట్ చేస్తే, సో ఇంకా తర్వాత ఇది బ్యాడ్ ఇది గుడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ మనం అన్ని కూడా చైల్డ్హుడ్ నుంచి నేర్పిస్తున్నాం కాబట్టి, సో వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. సో అందుకోసం ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి స్టార్ట్ ఫ్రమ్ ద జనరేషన్ మనం స్టార్ట్ చేయాలి. దెన్ ఇట్ విల్ కంటిన్యూ టువర్డ్స్ అ చైన్ సిస్టమ్ లాగా. ఓకే, సో మన లైఫ్ స్టైల్లో యూజువల్ గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఏమవుతుందంటే, మనం తీసుకునే క్యాలరీస్, ఇప్పుడు నేను నా వెయిట్, నా బిఎంఐ, నా వెయిట్, నా హైట్ ప్రకారం నేను ఇన్ని క్యాలరీస్ తీసుకోవాలనేది ఉంటుంది. అంటే నా హైట్ నా వెయిట్ కి తగ్గట్టు. ఓకే, సో దానికి నేను ఇంకొక 500 to 800 క్యాలరీస్ తగ్గించుకున్నాను అనుకోండి, సరిపోతుంది. ఓకే, నేను సింపుల్ టర్మ్స్ లో ఇప్పుడు 4 ఇడ్లీలు నా ప్లేట్ లో ఉన్నాయనుకోండి, 4 బదులు 2 తీసుకున్నాను అనుకోండి, సరిపోతుంది. సో అక్కడ మీరు ఏ క్యాలిక్యులేషన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో నేను అక్కడ మామూలుగా రిప్లేస్మెంట్ కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీకి బదులు నేను వెజిటేబుల్ చట్నీస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను అనుకోండి, అక్కడ క్యాలరీ అనేది తగ్గిపోతుంది. సో ఈ బేస్డ్ గా మనం స్వతహాగా, అంటే ఎవ్వరి సహాయం లేకుండానే మనం మన డైట్ అనేది కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఆల్వేస్ మనకి సెల్ఫ్ గా కాన్షియస్నెస్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. దేనికైనా డిసిప్లైన్డ్ లైఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఆ డిసిప్లైన్డ్ లైఫ్ వల్లనే మనం ఏదైనా రీచ్ అవ్వగలుగుతాం. యూజువల్ గా కొన్ని చేంజెస్ తీసుకొని మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నేను స్పెసిఫిక్ గా చాలా డీప్ గా నాలెడ్జ్ పరంగా అయితే నేను వెళ్ళట్లేదు, సింపుల్ థింగ్స్ చెప్తాను. ఎక్కడైతే మనకి ఇప్పుడు ప్లేట్ ఉందనుకోండి, ఆ ప్లేట్ లో మనకి కార్బోహైడ్రేట్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, రైట్? ఇవన్నీ కూడా మ్యాక్రో న్యూట్రియంట్స్. మినరల్స్ ఇంకా వైటమిన్స్ ఇవన్నీ కూడా మనకి చిన్న న్యూట్రియంట్స్ కిందికి వస్తాయి. సో మనం ఎక్కువ పోర్షన్ తీసుకోవాల్సింది మైక్రో, తక్కువ తీసుకోవాల్సింది మైక్రో. ఓకేనా? సో బ్యాలెన్సింగ్ క్యాలరీస్ అనేది చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి, బట్ తక్కువగా. పోర్షన్ సైజ్ ఓవర్ సైజ్ కాకుండా చూసుకోవాలి. ఫుడ్ ఏదైతే మనం ఇంక్రీజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్లేట్ నిండా ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, అండ్ హోల్ గ్రెయిన్స్ ఉండాలి.
అండ్ ఫ్యాట్, లో ఫ్యాట్, హై ఫ్యాట్ నుంచి లో ఫ్యాట్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ కి చేంజ్ అవ్వాలి. అండ్ ఫుడ్ టు రెడ్యూస్, మనం ఏదైతే కొన్ని రెడ్యూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం కట్ డౌన్ చేయాల్సింది ఫ్యాట్స్, సోడియంస్ అండ్ షుగర్. ఓకే, సో సోడియం సాల్ట్ కూడా ఏం చేస్తుంది, యూజువల్ గా ఏమంటారంటే మేము చాలా తక్కువగా తింటాం బట్ మా సైజ్ అంతే ఉంటుంది, మేము కొంచెం కూడా వెయిట్ లాస్ అనేది, కొంచెం కూడా వెయిట్ లాస్ జరగట్లేదు బట్ మేము డిసిప్లైన్డ్ గానే తింటున్నాము అనేది ఉంటుంది. బట్ మనం ఎక్కడైతే సాల్ట్ ఎక్కువగా తింటున్నాము, పికిల్స్ తింటాము, సాల్టెడ్ బిస్కెట్స్ తింటాము, సాల్టెడ్ నట్స్ కానీ, చిప్స్ కానీ, జంక్, ఇంకే టైప్ ఆఫ్ సాల్టెడ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్ లో మనకి సాల్ట్ ఉంటుంది 100%. బికాస్ వితౌట్ సాల్ట్ అవి ఎక్కువ రోజులు స్టోర్ చేయడం ఇంపాసిబుల్. సో స్టోర్ అవ్వడం వల్ల, అందులో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ ఏం చేస్తుంది, వాటర్ ని హోల్డ్ చేసేస్తుంది. సో మన బాడీ కూడా వాటర్ లాగా, వాటర్ నిండిపోవడం వల్ల ఉబ్బిపోతూ ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల మన బాడీ వెయిట్ అనేది తగ్గదు. ఓకే, షుగర్ ప్రోడక్ట్స్ కి వచ్చామనుకోండి, ఎక్కువగా స్వీట్స్ తినడం, లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడము, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, బయట ఫ్రూట్ జ్యూస్ తాగడము, మిల్క్ ప్రోడక్ట్స్, ఇలాంటి అంటే స్వీట్ తో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా అందులో షుగర్ లోనే జనరల్ గా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో అవి కూడా మనకి వెయిట్ లాస్ కాకుండా ఆపేస్తుంటాయి. అండ్ సో దానికి బదులు మీరు లైక్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం, లేదు అంటే లైక్ స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం, లేదంటే ఇంట్లో చేసిన ఫ్రూట్ జ్యూసెస్ విత్ పల్ప్ తీసుకోవడం, ఇలాంటివి చేయాలి. ఓకే, యానిమల్ ఫ్యాట్ ఉంటుంది కదా, దానికి బదులు లీన్ మీట్ తీసుకోవడము, పౌల్ట్రీ ఫిష్ తీసుకోవడము, ఎగ్స్ తీసుకోవడము, నట్స్ తీసుకోవడము, సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి రెండు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా కార్బోహైడ్రేట్స్ ఏమేమి ఉంటాయి అంటే, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ కలర్ సబ్స్టాన్సెస్, ఏవైతే ఈజీగా డైజెస్ట్ అవుతాయి, లైక్ షుగర్స్ కానీ ఈజీ డైజెస్ట్ అవుతాయి. వైట్ కలర్ సబ్స్టాన్సెస్ లైక్ రైస్ కానీ, లేదు అంటే నూడిల్స్, ఇవన్నీ కూడా అంటే రీఫైన్డ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇవన్నీ కూడా తొందరగా డైజెషన్ అయిపోతాయి. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే చాలా టైం పడుతుంది అవి డైజెస్ట్ అవ్వడానికి. సో మనం ఎప్పుడు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వైపే మొగ్గు చూపించాలి, ఎందుకంటే అవి చాలా టైం పడుతుంది మన బాడీలోకి డైజెషన్ అవ్వడానికి. అండ్ మన స్టమక్ కూడా ఫుల్ గా ఉంటుంది, తొందరగా జీర్ణం అవ్వదు. కాబట్టి మన కడుపు అరే తిన్నా, ఇంకా ఏదైనా తినాలి అనే ఈగర్నెస్ అనేది ఉండదు. సో ఎప్పుడు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే సింగిల్ టైం పాలిష్ చేసిన రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, హోల్ గ్రెయిన్స్ కానీ, మామూలుగా లెగ్యూమ్స్ వచ్చేసి బీన్స్, పీనట్స్, పీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో ఇవి మనం మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది బెస్ట్ అన్నమాట. సో మనం ఎక్కువగా ఆహారం తీసుకోకపోవడం మనకి వెయిట్ లాస్ కి దోహదపడుతుంది. సో ఎప్పుడు కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినడానికి ట్రై చేయాలి. అండ్ లో ఫ్యాట్ ఉన్న డైరీ ప్రోడక్ట్స్ సచ్ as మిల్క్ కానీ, చీజ్ కానీ, ఇలాంటి ప్రిఫర్ చేయండి. సో హెల్దీ కార్బోహైడ్రేట్స్ అంటే అవాయిడ్ లెస్ హెల్దీ కార్బోహైడ్రేట్స్ లైక్ డ్రింక్స్ కానీ, ఫ్యాట్ ఎక్కువగా యాడ్ ఉన్న ప్రోడక్ట్స్ కానీ, షుగర్స్ కానీ, సోడియం ఎక్కువగా, ఇలాంటి అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ ని తీసుకోవడం కూడా బెస్ట్ ప్రాసెస్, లైక్ వెజిటేబుల్స్, నట్స్, పప్పు దినుసులన్నీ, అండ్ హోల్ గ్రెయిన్స్ అని, ఇవన్నీ కూడా పొట్టుతో కూడిన పదార్థాలు కాబట్టి డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం వల్ల మనకి మోషన్ కూడా ఈజీగా పాసిబుల్. సో ఎప్పుడైతే మనం మోషన్ ఫ్రీగా 1 to 2 times ఇన్ డే వెళ్తాం కాబట్టి మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి. సో ఈ విధంగా మనం ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ ని తీసుకోవడం మంచిది. అండ్ నాన్ వెజ్ కి వచ్చేసి మనం చికెన్ తీసుకోవచ్చు అండ్ ఫిష్ తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం బాయిలర్ కోడి అయితే తినాలి, నాటుకోడి అయితే స్కిన్ తో తినొచ్చు. అండ్ ఫిష్ కూడా మనకి మంచిది. మామూలుగా నాన్ వెజ్ లో చికెన్, మీట్, రెడ్ మీట్ తినే బదులు హెల్దీ ఫిష్ తీసుకోవడం మంచిది. వారానికి 2 సార్లు కూడా తీసుకోవచ్చు.
సో అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ డిజీజ్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. సో ఎక్కువగా ఫ్రైడ్ ఫిష్ కానీ లైక్ ఫిష్ విత్ ఎక్కువగా మిక్యూరీ ఉన్న దాన్ని అనేది స్టాప్ చేయాలి. సో గుడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫిష్ కూడా ఒక గుడ్ ఫ్యాట్ కింద మనం తీసుకోవచ్చు. సో ఫుడ్స్ లైక్ ఫ్యాట్స్ లోకి వచ్చేస్తే అయితే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అనేవి ఉంటాయి. ఈ రెండు మనం తీసుకోవడం మంచిది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మనకి కనపడని ఫ్యాట్. సో ఇది మన అంటే కనబడని ఫ్యాట్ ఏదైతే ఉంటాయో అంటే డాల్డా కానీ, ఇప్పుడు మైదా బిస్కెట్స్ తిన్నాము, లేదంటే సాసేజెస్ తిన్నాము, పిజ్జాస్, బర్గర్స్, ఇందులో మనకి ఫ్యాట్ అనేది డైరెక్ట్ గా కనిపించదు, బట్ అందులో ఫ్యాట్ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయడం అనేది గుడ్. సో గుడ్ కొలెస్ట్రాల్ అంటే మోనోసాచురేటెడ్ కానీ పాలీసాచురేటెడ్ అనేవి గుడ్ ఫ్యాట్. సో మనకు అది అవకాడోస్ లో కానీ, నట్స్ లో కానీ, పీనట్స్ ఆయిల్ అంటే పల్లి నూనెలో కానీ, కుసుమ నూనె అంటారు కదా, ఇందులోకి మనం ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు. సో ఇందులో ఏమవుతుందంటే మళ్ళీ ఇది కూడా ఓవర్ ఇంటేక్ అనేది చేయకూడదు. సో ఏదైనా ఫ్యాట్ ఈస్ ఫ్యాట్, ఓకే. సో ఓవర్ గా ఇంటేక్ చేశారనుకోండి మళ్ళీ అది కూడా హై ఇన్ క్యాలరీ అయిపోతుంది, ఓకే. సో దాని తర్వాత కొలెస్ట్రాల్ సోర్సెస్ ఇంక్లూడ్ చేసుకుని హై ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్, యానిమల్ ప్రోడక్ట్స్. సో ఎగ్ యాక్ కానీ, లివర్ కానీ, వేరే ఏ మీట్ ఆర్గానిక్ కూడా 200 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువగా తీసుకోకూడదు, ఓకే. సో మళ్ళీ ఇప్పుడు దాంతో పాటు మీట్ చేసామనుకోండి, ఎక్సెస్ ఆయిల్ వేయకూడదు, ఎక్సెస్ సాల్ట్ వేయకూడదు, ఎక్సెస్ కారం మసాలాలు ఇవి యాడ్ చేయకూడదు. సో మోస్ట్ ఆఫ్ ఇన్ ఎ డే మన సోడియం కంటెంట్ వచ్చేసి 5 grams to 6 grams ఇన్ ఎ డే, అంతకన్నా ఎక్స్టెండ్ చేసుకోకూడదు. సో ఇక్కడ ఫ్యాట్ అయిపోయింది, ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి మాట్లాడుకున్నాం, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి మాట్లాడుకున్నాం, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గురించి మాట్లాడుకున్నాం. సో గ్రెయిన్స్ గురించి వచ్చి చెప్తే మన గ్రెయిన్ ఇంటేక్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ గా ఉంటుంది. సో ఆల్వేస్ చూస్ గుడ్ గ్రెయిన్స్ లైక్ హోల్ గ్రెయిన్స్ కానీ, మనం బ్రెడ్ వైట్ బ్రెడ్ కి బదులు బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకోవడం, లేదంటే హోల్ వీట్ తెచ్చుకోవడం, లేదంటే మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తెచ్చుకోవడం అనేది అది సబ్స్టిట్యూట్. సో హై ఫైబర్ సీరియల్స్ వాడడం, హోల్ గ్రెయిన్ అంటే మామూలు పాస్తాకి బదులు హోల్ గ్రెయిన్ పాస్తా వాడడం, ఓట్ మీల్ వాడడం, బ్రౌన్ రైస్ వాడడం, బార్లీ ఇలాంటి కినో ఇలాంటి అనేవి హోల్ గ్రెయిన్ అంటే మొత్తం అంతలే పొట్టు తీయని పదార్థాలు కాబట్టి మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. నార్మల్ గా ఇవన్నీ కూడా మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం ఒక హెల్దీ కాన్షియస్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇండివిజువల్ ఇప్పుడు నా వెయిట్ కి, నా హైట్ కి దాని ప్రకారం నేను డైట్ అనేది ఒకవేళ ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ డే స్టార్ట్అప్ వచ్చేసి నాట్ విత్ టీ, నాట్ విత్ కాఫీ, నాట్ విత్ మిల్క్. సో ఈ 3 ఏం చేస్తాయంటే మన బాడీలో అసిడిక్ లెవెల్స్ అనేవి ఎక్కువగా చేసేస్తుంటాయి. దానికి బదులు ఫస్ట్ స్టార్ట్ విత్ జీరా వాటర్ ఏం చేస్తుంది, మీకు డైజెషన్ మంచిగా అవ్వడానికి, అంటే త్రూ అవుట్ డే మీరు ఏదైతే తీసుకుంటుంటారో దాన్ని, అంటే day 1 నుంచే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మొత్తం మీ బాడీలో తీసుకున్న ఆహారాలన్నీ కూడా మంచిగా డైజెషన్ అయ్యేటట్టు, మీ టమీ హ్యాపీగా ఉండేటట్టు చూస్తుంది. ఇదర్ జీరా వాటర్, ఒకవేళ నాన్ డయాబెటిక్ ఉన్నారనుకోండి, ఇదర్ డయాబెటిక్ ఉన్నా కూడా గోరువెచ్చని వాటర్ లో కొంచెం నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ, కొంచెం తేనె, డయాబెటిక్ ఉన్న వాళ్ళైతే తేనె వాడకండి, తేనె వాటర్, కొన్ని సబ్జా సీడ్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని అది మార్నింగ్ తీసేసుకోవాలి. లేదు అంటే కొన్ని వాటర్ తీసేసుకొని అందులో కుకుంబర్ కానీ, ఒక చిన్న గ్రేటెడ్ అల్లం కానీ, ఒక హాఫ్ నిమ్మకాయ కానీ యాడ్ చేసి ఒక 10 minutes అలాగే సోక్ చేసేసి ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్ బ్రష్ తీసుకోవడం వల్ల ఇది టాక్సిన్స్ ని బయటికి ఎలిమినేట్ చేసేస్తుంది. ఆర్ మేథీ వాటర్ కూడా 1 glass వాటర్ లో ఓవర్ నైట్ సోక్ చేసేసి మేథీతో సహా వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్ని కూడా అది మోషన్ రూపంలో బయటికి పంపించేసి మన హెల్దీ డే అంతా కూడా హెల్దీగా ఉండేటట్టు చూస్తుంది. సో వాటర్
విత్ జీరా వాటర్ కానీ, మేథీ వాటర్ కానీ, లైమ్ వాటర్ కానీ ఇవి చూస్ చేసుకోండి. స్టార్ట్ మీ డే దీంతో పాటు స్టార్ట్ అవ్వాలి. దెన్ హనీ వేసుకోమన్నాను కాబట్టి ఎక్కువ హనీ కూడా వాడకూడదు, బికాస్ అది కూడా ప్యూర్ గా రావట్లేదు. సో దాన్ని మైండ్ లో పెట్టేసుకొని మనం 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ అది కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఒక 10 to 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి టీ ఆర్ మిల్క్ ఆర్ గ్రీన్ టీ, మామూలుగా స్ట్రిక్ట్లీ నేను డైట్ ఫాలో అవుతాను అన్న వాళ్ళు నార్మల్ టీకి బదులు గ్రీన్ టీ వెళ్ళొచ్చు. లేదు అంటే ఊరికే డికాషన్ కూడా తాగొచ్చు. షుగర్ యాడ్ చేసుకోవద్దు, మిల్క్ యాడ్ చేసుకోవద్దు. ఓకే, సో మిల్క్ తో యాడ్ చేస్తే అందులో కొంచెం క్యాలరీ ఎక్కువ, షుగర్ యాడ్ చేసుకుంటే అది ఇంకా ఎక్స్ట్రా క్యాలరీ అవుతుంది. సో మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ వద్దు, నార్మల్ గా డైట్ తక్కువ క్యాలరీస్ తీసుకోవడమే ద బెస్ట్ అన్నమాట. సో డికాషన్ ఆర్ గ్రీన్ టీ. సో గ్రీన్ టీ ఏం చేస్తుంది, మన బాడీలో స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది, మన స్కిన్ కి మంచిది, అండ్ మనకి డే అనేది బూస్టప్ అవుతుంది, అంటే కొంచెం ఎనర్జెటిక్ గా ఉంచుతుంది, యాక్టివ్ గా ఉంచుతుంది త్రూ అవుట్ డే గ్రీన్ టీ. అండ్ మనం తీసుకునే ఆహారం కూడా తొందరగా డైజెషన్ అయ్యేలా, అంటే డైజెషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఫుడ్ అంటే మన స్టమక్ మీద కాకుండా చూస్తుంది, మెటబాలిజం బాగుంటుంది అన్నమాట గ్రీన్ టీ ద్వారా. దెన్ బ్రేక్ఫాస్ట్ 8 to 9 టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడంటే అప్పుడు తినేసేయడం, టైం ప్రకారం తినకుండా 11 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేయడం, లేదంటే లంచ్ వచ్చేసి 3 to 4 మధ్యలో చేయడం, డిన్నర్ వచ్చేసి ఎప్పుడో చేయడం అనేది చేయకూడదు. మేడం గారికి ఏదో చిన్నగా టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టున్నది. అంతసేపు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీ అందరికి. యాజ్ ఏ యోగా శిక్షకునిగా మా మేడం లేనప్పుడు మంచిర్యాల బస్ స్టాండ్ దగ్గరలో గీతా భవన్ హోటల్ ఉంటుంది. గీతా భవన్ హోటల్. సో అప్పుడప్పుడు అల్పాహారం చేయడం కొరకు వెళ్తూ ఉంటాను. నేను వెళ్ళిన టైంలో దాదాపుగా 100 మెంబర్స్ అక్కడ అల్పాహారం చేస్తున్నారు అని భావిస్తే అందులో 50 మంది పూరి తింటా ఉంటారు. పూరి. ఆ 50 మందిలో 20 మంది ఒబేసిటీ, ఓవర్ వెయిట్. అంటే హై క్యాలరీస్ ఫుడ్ వేసుకుంటూ ఇండైరెక్ట్ గా సూసైడ్ చేసుకున్నాడే అది, ఇండైరెక్ట్ గా. సో వారికి పాపం ఆ ఆహారం పైన అవగాహన ఉండకపోవడం ప్రధాన కారణం. కాబట్టి ఈ వీడియో అనేది వారికి అత్యంత ఉపయోగకరం. మేడం గారు జాయిన్ అయ్యారు కదా, ఒక ప్లీజ్ కంటిన్యూ మేడం. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీ బ్రేక్ఫాస్ట్, బికాస్ మన డే స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ నుంచి. ఓకే, మనం కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన బ్రెయిన్ వర్క్ చేయడానికి కానీ, మనం ఫర్దర్ గా యాక్టివిటీస్ చేసుకోవడానికైనా బ్రేక్ఫాస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యూజువల్ గా బ్రేక్ఫాస్ట్ అనేది చాలా మంది అంటే ఎక్కువగా తీసుకోవడం, లంచ్ ఆ పోర్షన్ లో తక్కువగా తీసుకోవడం, నైట్ అనేది సైజ్. సో ఇలా 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 ఉంటుంది. సో పోర్షన్ సైజ్ బ్రేక్ఫాస్ట్ లో కొంచెం ఎక్కువ తిన్నా లంచ్ లో తగ్గించాలి, డిన్నర్ లో అంతకన్నా ఎక్కువగా తగ్గించేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్, మిల్లెట్స్ తో చేసిన ఇడ్లీ 1 or 2. మామూలుగా మీరు చేసే ఇడ్లీ దోశలోనే అందులో రాగి పిండి కలుపుకోవడము, జొన్న పిండి కలుపుకోవడము, ఓట్స్ ని పౌడర్ లాగా చేసి కలుపుకోవడము అనేది చేయాలి. అండ్ ఆ బ్యాటర్ అనేది 1 or 2 days ఎక్స్టెండ్ అవ్వకూడదు. అందులో మీరు సాల్ట్ వేస్తూ చేశారనుకోండి, సోడియం కంటెంట్ ఎక్కువగా అయిపోవడం వల్ల అది అంటే పులుపు కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంది, అందులో పులిసిపోతుంది, కాబట్టి అసిడిటీకి లీడ్ చేస్తుంది. ఓకే, సో 4 ఇడ్లీకి బదులు 2 ఇడ్లీలు తినడం, దోశ కూడా 4 తినే బదులు 1, 2 అంతకు మించకూడదు. బికాస్ ఇవన్నీ తినడం వల్ల మనకి డే అంతా కూడా యాక్టివిటీస్ లో మనం చాలా అంటే డల్నెస్ కానీ ఎనర్జీ ఎక్కువగా తినడం వల్ల మబ్బుగా ఉంటుంది రోజంతా కూడా. సో స్టార్ట్ యువర్ డే విత్ గుడ్ చాయిస్. దెన్ ఓట్స్ పాలల్లో అందులో ఫ్రూట్స్ కానీ 2 నట్స్ కానీ వాడుకోవడం, కొన్ని పాలు, పల్చని పాలు, మళ్ళీ పాలు అన్నాం కాబట్టి హై ఫ్యాట్ పాలు తీసుకోకూడదు. దాని తర్వాత ఉత్తప్పం బ్యాటర్ చేసేసి అందులో ఎక్కువగా వెజిటేబుల్స్ ని గ్రేట్ చేసి వేయండి.
ఓకే. దెన్ అటుకులు అందులో మనం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసి పోపులో ఇన్స్టెడ్ ఆఫ్ పల్లి కానీ ఇంకేదన్నా బదులు మినపప్పు వాడుకోవచ్చు, పుట్నాల పప్పు అండ్ ఎక్కువ కలర్డ్ వెజిటేబుల్స్ క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ వాడుకోవచ్చు. ఈవెన్ ఊతప్పం మీద కూడా అలాగే వెజిటేబుల్స్ అన్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. విచ్ ఇస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే వెజిటేబుల్స్ అన్ని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కాబట్టి అలా మనం మన ఫుడ్ హ్యాబిట్ అంటే మనం చేసే విధానాన్ని కొంచెం మార్చుకుంటున్నాం, హెల్దీగా మార్చుకుంటున్నాం. ఓకే. ముసిలి అని దొరుకుతుంది, అది అయినా ఓకే అండి. అందులో కొన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండ్ షుగర్ ఫ్రీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ తర్వాత వి హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. ఇదే తినాలి, ఇంతే తినాలి అనేది ఒక రిస్ట్రిక్షన్, అంటే ఇదే తినాలి అనే రిస్ట్రిక్షన్ కాకుండా చాలా చాయిసెస్ ఉన్నాయి మనకి అనే ఒక కాన్సెప్ట్ మనం సెల్ఫ్ గా డెవలప్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఐటమ్స్, పూరి, వడ, బోండం ఇలాంటి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవడం మంచిది. ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ లో ఉన్నాం, మనకి ఆప్షన్ లేదు, బయట ఫుడ్ తింటున్నాం అంటే దాని ఇడ్లీ దోశకి మామూలుగా పూరి, వడ, బోండాకి బదులు మీరు ఇడ్లీ కానీ లేదంటే ఊతప్పం కానీ ఇంకా వెరైటీస్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ పూరి వడ బయట చేసే వాళ్ళందరూ కూడా మైదాతో చేస్తారు కాబట్టి, అండ్ ఆయిల్, డీప్ ఫ్రై ఆయిల్, అండ్ ఆ ఆయిల్ ని కంటిన్యూస్ గా వాళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు. సో సార్ చెప్పినట్టు ఇందాక అది మనం తెలిసి సూసైడ్ చేసుకుంటున్నాం. తెలియక చేయడం వేరు, మిస్టేక్. తెలిసి చేయడం అనేది డిఫరెంట్. సో తెలిసి చేస్తున్నాం. సో మనం ఎప్పుడు కూడా మన టేస్టీ బర్డ్స్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఈజీగా మనం మన హెల్త్ ని సేఫ్ గార్డ్ చేసుకుంటాం. ఓకే. సో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ యూజువల్ గా బిఫోర్ డైటీషియన్ కోర్స్ చేయక ముందు నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు నా ఇడ్లీ దోశ 1-2 ఉంటే నా పల్లీ చట్నీ 2-3 కటోరీస్ ఉండేవి. సో బికాస్ అది క్యాలరీ ఎక్కువగా ఉన్నట్టే కదా, పల్లి అంటే ఎక్కువ క్యాలరీ ఉన్నదే. కోకోనట్ అన్నా కూడా మంచి ఫ్యాట్ అయినా కూడా ఎక్కువ క్యాలరీ బేస్డ్ అయి ఉంది. సో ఎక్కువ చట్నీ తినేదాన్ని నేను. సో దట్ అండ్ మా ఫ్యామిలీ జెనెటిక్స్ వల్ల కొంచెం మేమందరం కూడా కొంచెం బాడీ అదిగా ఉంటాం, రైట్. సో ఇవన్నీ వల్ల కూడా నేను బాగా వెయిట్ పుట్ ఆన్ అయ్యేదాన్ని, బాగా బరువుగా ఉండేదాన్ని. అప్పుడు వెయిట్ తగ్గించుకోవడం, పెరగడం ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, యూజువల్ గా ఎక్కువ తినేసే పోర్షన్, ఎక్కువ తినే కాన్సెప్ట్ లోనే ఉండిపోయేవాళ్ళం. అండ్ అలా తినడం వల్ల నా బాడీ అంతా రోజంతా ఏం తినకుండా ఉండిపోయేదాన్ని. బికాస్ నాకు ఆ చట్నీతోనే నా కడుపు అంతా ఉబ్బిపోయేది. ఇంకా ఏదైనా తినాలనే ఆలోచన రాకపోయేది. రోజంతా మబ్బుగా ఉండేది. నేను ఇంకే యాక్టివిటీస్ కూడా యాక్టివ్ గా చేసుకోలేకపోయేదాన్ని. సో అందుకోసం పోర్షన్ సైజ్ మనం అంటే మన స్టమక్ లో పట్టేటంటే తీసుకోవాలి, కానీ ఎక్స్ట్రాగా తీసుకోకూడదు. దాని తర్వాత ఒక 10:30-11 కొంచెం బటర్ మిల్క్ తీసుకోవడము ఇలాంటివి చేయాలి. వింధ్య మేడం గారు, మీ ఎక్స్పీరియన్స్ మాట్లాడండి డైట్ లో. మేడం గారికి టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. సో డైట్ లో ఎక్స్పీరియన్స్ అంటే మేడం చెప్పారు కదండి, అంటే 4 ఇడ్లీస్ తీసుకోండి, 3 ఇడ్లీస్ తీసుకోండి అని. అందరికి అంటే టేస్టీ బర్డ్స్ ఉంటాయి, అందరికి అది పల్లి చట్నీ అలవాటు అయిపోయింది, కొబ్బరి చట్నీ అలవాటు అయిపోయింది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అంటే మనం ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ మేడం చెప్తారు. అంటే మనం చేసుకునే పల్లి చట్నీయే ఏమంటారంటే థిక్గా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకొని, కొంచెం వాటర్ దాంట్లో ఎక్కువ యాడ్ చేసుకొని పల్చగా చట్నీస్ తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు అందరం పిల్లలకి కూడా అదే అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఇట్లా తినొద్దు అట్లా తినాలి అంటే ఇంట్లో పిల్లలు కూడా ఊరుకోవట్లేదు కాబట్టి కాస్త చట్నీ పల్చగా చేసుకొని ట్రై చేస్తే, అండ్ కొంచెం పల్లీలు తీసుకొని, కొంచెం పుట్నాలు తీసుకొని, కొంచెం వాటరీగా చట్నీ అట్లా ఉండేలాగా ట్రై చేసుకోవచ్చు. అండ్ కొబ్బరి కూడా కొంచెం తీసుకోవచ్చు. అండ్ టమాటా మేడం చెప్పారు కదండి, వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలని. ఆ టమాటా తీసుకొని ఏదైనా అట్లా వెజ్జెస్ ఉండేటట్టు మనం చట్నీస్ చేసుకోవచ్చు. అండ్ డైట్ అంటే సేమ్ గ్రీన్ టీ తీసుకోండి, అండ్ జీరా వాటర్ అనేవి చాలా యూజ్ అవుతుంది అందరికి. ఇప్పుడు సబ్జా గింజలతో పాటు ఇంకా చియా సీడ్స్ తీసుకుంటున్నారు చాలా మంది, అండ్ యాపిల్ స్లైడ్ వెనిగర్ తీసుకుంటారు. ఏదైనా ఒకటి మనం ఇదే తీసుకోవాలని ఏం లేదు. మనం మార్నింగ్ అది చియా సీడ్స్ కానీ
ఓకే, అది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే హౌస్ హోల్డ్ వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆ కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం వాక్ చేయడం, ఒక 10-15 మినిట్స్ వాక్ చేయడం. అంటే మన వర్క్ ప్లేస్ కి వచ్చినా కూడా ఆ బండి కొంచెం దూరంలో పార్క్ చేసేసుకొని ఆఫీస్ కి నడుచుకుంటూ రావడం, లేదంటే స్టెప్స్ లాంటివి యూజ్ చేయడం లిఫ్ట్స్ కి బదులు. సో వాష్రూమ్స్ ఉన్న కొంచెం దూరం వాష్రూమ్స్ కి వెళ్ళడం, ఇలాంటి చిన్న చిన్నగా చేంజెస్ చేసుకోవడం వల్ల మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయిపోతుంది. అంటే క్యాలరీస్ అనేవి డిపాజిట్ కాకుండా ఉంటుంది. అండ్ 10:30, 11 o'clock ఒకవేళ మనం ఆఫీస్ లో ఉన్నా కూడా ఒక ఫ్రూట్ కంపల్సరీగా క్యారీ చేసుకోవాలి. అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైక్ స్వీట్ అండ్ ఫ్రూట్స్, బనానా, మ్యాంగో, సపోటా, సీతాఫల్ ఇలాంటివి కాకుండా రెస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఏదైనా కట్ చేసి, లేదంటే మిక్స్డ్ ఫ్రూట్స్ కానీ కట్ చేసుకొని తీసుకొని రావచ్చు. సో దట్ ఈజీలీ మనం తీసుకోవచ్చు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఒక యాపిల్ క్యారీ చేయొచ్చు. నార్మల్ గా సపరేట్ క్యాబిన్స్ ఉన్న వాళ్ళైతే మనం ఈజీగా తినేయగలుగుతాం. అదే చాలా మందితో కలిసి వర్క్ చేసే వాళ్ళు కట్ చేసి తీసుకొని రావడం వల్ల ఈజీగా వాళ్ళు వర్క్ చేస్తూ కూడా తినేయచ్చు. ఆర్ బటర్ మిల్క్ క్యారీ చేయొచ్చు, లేదంటే రాగి జావా తీసుకోవచ్చు, లేదు అంటే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. సో మనకి చాయిసెస్ అనేవి మల్టిపుల్ గా ఉంటాయి, ఒకదానికే ఫిక్స్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా వెయిట్ లాస్ అనేది ఒకటే డైట్, రోజు అదే డైట్ అంటే బోర్ అయిపోతుంటారు, ఎవరైనా బోర్ అయిపోతుంది. సో మనం చాలా చాయిసెస్ ఇవ్వాలి వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలంటే నేను ఏది రిస్ట్రిక్ట్ చేయట్లేదు, అన్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో కానీ పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసేసుకొని రైట్ టైంలో తింటే 100% ఎవరైనా సరే వెయిట్ లాస్ కంపల్సరీగా అవుతారు. అది నేను సెల్ఫ్ గా, బికాస్ బిఫోర్ నేను న్యూట్రిషన్ కోర్స్ చేయకముందు నేను 85 kgs ఉన్నాను, ఇప్పుడు నేను 65 kgs ఉన్నాను. సో రైట్ పోర్షన్, ఒకసారి నా స్టమక్ నేను 85 నుంచి 65 వచ్చేసిన తర్వాత నా స్టమక్ కూడా చాలా ప్రిసైజ్ అయిపోయింది. అంటే చాలా తక్కువగా క్యాలరీస్ తీసుకోవడానికి ఇష్టపడుతుంది. ఎక్కువగా తిన్నాను నేను చాలా ఇబ్బంది పడతాను. సో ఆ ఇబ్బంది పడే కన్నా నేను క్యాలరీస్ ని, నా క్రేవింగ్స్ ని తగ్గించేసుకున్నాను అనుకోండి, నేను హ్యాపీ, నా టమ్మీ హ్యాపీగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. సో నా స్టమక్ మీద నేను ఎక్కువ బర్డన్ వేసేసుకుంటే నాకు అంత డే అంతా కూడా అన్ఈజీగా ఉంటుంది. సో నేను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేను, ఇంట్లో కూడా నేను ఏమీ కాన్సన్ట్రేషన్ చేయను. సో మన స్టమక్ ని ఎప్పుడు కూడా ఈజీగా ఉండేటట్టు, డైజెషన్ ఈజీ ప్రాసెస్ అయ్యేటట్టు, ఈజీగా డైజెషన్ అయిన ఫ్రూట్స్ ని తీసుకోవడం, మన స్టమక్ ని హ్యాపీగా ఉంచుకోవడం అనేది మన ఫస్ట్ కర్తవ్యం. అండ్ దాని తర్వాత లంచ్ లో యూజువల్ గా ICMR రూల్ ప్రకారం అయితే మన వెజిటేబుల్స్ రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ని కుక్ చేసుకోమంటారు. సో మన సోషల్ స్టేటస్ ని చూస్తే మనం అన్ని వెజిటేబుల్స్ ఒకటే రోజు వండుకుంటే కుదరదు. సో కనీసం 2 types ఆఫ్ వెజిటేబుల్స్, 2 types ఆఫ్ ఆకుకూరలు ఇలా మిక్స్డ్ గా చేసుకోవడం బెస్ట్ అన్నమాట. సో దట్ ఒక కూరగాయ నుంచి ఒక పోషకాహారం అందుతుంది, ఇంకో కూరగాయల నుంచి ఇంకొక పోషకాహారం అందుతుంది. కాబట్టి ఓకే, ఆ రోజుకి సరిపడా మనకి పోషకాహారాలు అందుతున్నాయి కాబట్టి దాంతో మనం తృప్తి పడవచ్చు. అండ్ అది కుకింగ్ వే కూడా ఎక్కువ ఆయిల్ వేసేసి, హస్బెండ్ కి చాలా టేస్టీగా కావాలి, పిల్లలకి టేస్టీగా కావాలి అనే ఉద్దేశంలో వంట చేసి మసాలా వేసేసి ఎక్కువ సాల్ట్, కారం, స్పైసీగా చేసేస్తే మన కిచెనే ఒక వైద్యశాల యాక్చువల్ గా, రైట్? దాన్ని మనం సక్రమంగా యూజ్ చేసుకుంటే మన హెల్త్ అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. వేరే వాళ్ళకి మనం సజెషన్ ఇవ్వాలి అని అంటే మన కిచెన్ లో హెల్దీగా థింగ్స్ పెట్టుకుంటే, హెల్దీగా కుక్ చేసుకుంటే మనం హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం కూడా రాదు. సో ఇంట్లో ఉన్న కిచెన్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం ఒక లేడీగా మన రెస్పాన్సిబిలిటీ. సో మనం ఏదైతే, అండ్ మోర్ ఓవర్ మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా కోపంతో ఏదో చేసేయాలి హడావిడి పడుతూ చేయకూడదు. సో కొంచెం అంటే ఒక ఒకటే డిష్ చేసినా కూడా మనసుతో చేసామనుకోండి, మన ఫీలింగ్స్, మన ఇమోషన్స్ అన్ని కూడా అందులోకి ఆ కుకింగ్ దాంట్లోకి వెళ్తాయి. బికాస్ నేను చూస్తాను, నేను ఎప్పుడైతే హ్యాపీగా ఉంటానో నేను కుకింగ్ చేసేటప్పుడు ఆ కర్రీ అనేది ద బెస్ట్ వస్తుంది. అదే నేను హడావిడిగా కోపంతో చిరాగ్గా నాకు టైం అయిపోతుంది చేశాను అనుకోండి, ఆబ్వియస్ గా ఆ రోజు నా కర్రీ పాడైపోతుంది. సో మన ఇమోషన్, బికాస్ మనం పెట్టేది మన ఫ్యామిలీ వాళ్ళకి కాబట్టి కొంచెం ఎర్లీగా లేవడం, ఎర్లీగా అన్ని పనులు తొందరగా కంటిన్యూ చేసేసి
మనం కుకింగ్ వరకు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా టైం తీసేసుకొని కుక్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ మన ఇమోషన్స్, మన ప్రేమ అన్ని కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు తిన్న వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఆయిల్స్ చూస్ చేసుకునేటప్పుడు 2 types ఆఫ్ ఆయిల్స్ కానీ 3 types ఆఫ్ ఆయిల్స్ కానీ ఆర్ 1 type ఆయిల్ చూస్ చేసుకున్నా నాట్ అన్ ఇష్యూ. బట్ కన్సంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత కన్సంప్షన్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. రోజు మొత్తంలోకి 1-2 కర్రీస్ చేస్తాం, మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ అంటే వర్క్ చేసే వాళ్ళు, నేనైతే ఒకటే కర్రీ చేస్తాను బికాస్ నాకు అంత టైం ఉండదు. కాబట్టి నేను 3 to 4 teaspoons ఆయిల్ మాత్రమే వాడతాను. సో నేను ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను ఆయిల్ టీన్స్ కన్నా. సో టీన్స్ ఉంటే ఎంత అంటే అంత వేసేస్తాం. అదే ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయనుకోండి చూసి వాడతాం. ఓకే. అండ్ మోర్ ఓవర్ లైక్ హస్బెండ్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ ఇన్ గ్రాసరీ తెచ్చే విషయంలో. హస్బెండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇంతే తెస్తాను, నువ్వు ఇంతే వాడాలి అన్న కాన్సెప్ట్ లోనే గట్టిగా పెట్టాలి. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వైఫ్ ఏం చెప్పినా వినొచ్చు, బట్ ఈ విషయంలో మాత్రం హస్బెండ్ వైఫ్ కి కుకింగ్ విషయంలో అట్లీస్ట్ ఆయిల్ విషయంలో అయినా ఎక్కువగా చాయిసెస్ ఇవ్వకూడదు. ఓకే. సో ఆయిల్ కూడా 3 to 4 teaspoons పర్ డే. సో రోజు మొత్తం మంత్ లో 1/2 లీటర్ ఒక పర్సన్ కి, 2 members ఉన్న ఫ్యామిలీతో అయితే 1 లీటర్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఎక్స్ట్రాగా ఎప్పుడైనా ఏదైనా లైక్ రిలేటివ్స్ అలాంటివి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రాగా తెచ్చుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ కంపల్సరీగా నేను ఇంతే కన్సంప్షన్ చెయ్యాలి అనేది మనం ఫిక్స్డ్ మైండ్ తో ఉండాలి. ఓకే. అండ్ వెజిటేబుల్స్ లో కూడా అంటే ఎప్పుడైనా కోకోనట్ గ్రేవీస్ వేయొచ్చు, పల్లి గ్రేవీ, బట్ రెగ్యులర్ గా అదే మసాలా కర్రీస్ మాత్రం తినకూడదు. వెజిటేబుల్స్ లో 2 types వెజిటేబుల్స్ ని మామూలుగా మనం డీప్ ఫ్రై కర్రీస్ చేసుకోవచ్చు, స్టీమ్ లాగా చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ నార్మల్ కర్రీ లాగా చేసుకుంటాం. సో ఇన్ని వెరైటీస్ లో మనకు ఉన్నాయి కుకింగ్ చేసుకోవడానికి. సో నేను మాత్రం ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తాను. వెజిటేబుల్స్ ముందే బాయిల్ చేసేస్తే మనకి దొరికే కొంచెం పొల్యూటెడ్ అయిన దాంట్లో అయినా అట్లీస్ట్ నేను ద వే ఆఫ్ కుకింగ్ లో కొంచెం పోషకాలు అందులో నేను ఇచ్చాను అనుకోండి, నా ఫ్యామిలీకి నేను చేసేది ద బెస్ట్ అనమాట. సో ముందే కూరగాయలు ఉడకబెట్టేసి ఆ వాటర్ ఏదైతే ఉంటుందో అందులో నేను పప్పులోకి రసంలోకి వాడుకుంటాను. ఆ కూరగాయలు ఆల్రెడీ ఉడికిపోతాయి కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ కూడా పట్టదు. మామూలుగా కూరగాయలు ఉడకడానికే మనం ఎక్కువగా ఆయిల్ వాడుతుంటాం, ఇదే ఫ్రై చేయడం. సో అక్కడ మనం తక్కువ ఆయిల్ పడుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడైనా కోకోనట్ పౌడర్ కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ ఇలాంటివి వాడుకోవచ్చు. ఓకే, బట్ నాట్ రెగ్యులర్ వే. అండ్ మసాలా కర్రీస్ కూడా కొంచెం మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ వన్స్, 2 weeks కి ఒకసారి, 3 weeks కి ఒకసారి ఇలా పెట్టుకోవచ్చు. 1 day ఫాస్ట్ చేయొచ్చు, 1 day ఫీస్ట్ చేయొచ్చు, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. బట్ నాట్ ఎవ్రీడే ఫీస్టింగ్, నాట్ ఎవ్రీడే ఫాస్టింగ్. అండ్ సలాడ్, మీ ప్లేట్ మొత్తం ఫస్ట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్. ఆ సలాడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీ స్టమక్ ఫుల్ గా అయిపోతుంది. సో రైస్ క్వాంటిటీ తక్కువగా పడుతుంది. సో దెన్ మీ పోర్షన్ సైజ్ లో మీ రైస్ క్వాంటిటీ, మీ వెజిటేబుల్ క్వాంటిటీ అనేది మ్యాచ్ అవ్వాలి. కర్డ్ తీసుకోవచ్చు, దాల్ తీసుకోవచ్చు. దాల్ ఎప్పుడు కూడా లీఫీ వెజిటేబుల్ దాల్ తీసుకోవడం బెటర్. సో పాపడ్, మిక్చర్, బూందీ, ఆయిల్ లో ఫ్రై చేసిన ఫుడ్స్ ని మనం కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ పెరుగు కంపల్సరీగా డే టైమ్ లో ప్రిఫర్ చేయొచ్చు, నైట్ టైం అవాయిడ్ చేయాలి. బికాస్ మ్యూకస్ ఫామ్ అవుతుంది నైట్ టైం, మన ముక్కు పట్టేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే కి అన్ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ 4 to 5 వచ్చేసి స్నాక్స్ లాగా మిర్చీలు, బోండాలు ఇలాంటివి కాకుండా ఉడకబెట్టిన శనగలు కానీ, రాజ్మా, సోయా, ఈ పెసర్లు, లేదంటే ముందే రాత్రి నానబెట్టేసి పొద్దున్నే దాన్ని కొంచెం బాయిల్ చేసేసి అందులో కొంచెం టమాటోస్ కానీ, కుకుంబర్ కానీ, కొంచెం కర్డ్ కానీ, ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసి కొంచెం పెప్పర్ యాడ్ చేసి మంచి చాట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ లేదు అంటే మఖానా, ఫుల్ ఆఫ్ ఫైబర్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్, అది తీసుకోవచ్చు. మఖానా కొంచెం రోస్ట్ లాగా చేసేసి అందులో పెప్పర్ అలాంటి యాడ్ చేయొచ్చు. గ్రీన్ టీ తీసుకోవచ్చు 2-3 మ్యారీ బిస్కెట్స్ తో. సో మైదా బిస్కెట్స్ లో కొంచెం అవాయిడ్ చేయాలి. లైక్ మన హైదరాబాదీ బిస్కెట్స్ ఏవైతే ఉంటాయో, ఉస్మానియా బిస్కెట్స్ కానీ, లేదంటే ఏ పరమైన బిస్కెట్స్ లో కూడా కంపల్సరీగా మైదా ఉంటుంది. సో తక్కువ క్వాంటిటీ మ్యారీ బిస్కెట్స్ లో ఉంటుంది కాబట్టి అది ఓకే. వైట్ బదులు
బ్రౌన్ బ్రెడ్ 1-2 స్లైసెస్ వాడడంలో ఏం హానికరం కాదు. సో అలా ప్రిఫర్ చేయొచ్చు. అంటే ఇంట్లోనే చేసిన మురుమురాలు కానీ ఇంట్లోనే చేసిన అటుకులు కానీ తీసుకోవచ్చు. లేదంటే ఓట్స్ లో పాలల్లో వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న స్నాక్స్ మనం ఈవినింగ్ టైంలో ప్రిఫర్ చేయొచ్చు. అండ్ డిన్నర్ వచ్చేసి తొందరగా ఎర్లీగా డిన్నర్ చేసేసుకోవాలి. 7:30, 8 లోపు మీ డిన్నర్ అయిపోవాలి. ఆర్ నేనైతే డిన్నర్ లో ఫ్రూట్స్ తీసుకుంటాను. అండ్ నైట్ ఓవర్ నైట్ తినడం, మామూలుగా ఇక్కడ హైదరాబాద్ లో అయితే చాలా మంది లేట్ నైట్ డిన్నర్స్ బయటికి వెళ్ళిపోతుంటారు 12 o'clock, 1 o'clock. సో అక్కడ మన డైజెస్టివ్ సిస్టమ్ మన మెటబాలిజం అనేది సర్టెన్ టైం కి స్టాప్ అయిపోతుంది. మన బాడీ కూడా ఒక మిషన్ లాగా. సో అది పని చేసే వరకు పని చేస్తుంది. దానికి రెస్ట్ కావాల్సినప్పుడు కంపల్సరీగా మనం రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చే టైంలో కూడా దాన్ని పని చేపించాలని అనుకున్నారనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఎక్స్ట్రా బర్డెన్. సార్ ఇందాక చెప్పారు, ఆర్గన్స్ అన్ని కూడా ఓవర్ బర్డెన్ తీసుకొని నడుస్తుంటాయి. సో అలా ఓవర్ బర్డెన్ ఎవ్రీడే మీరు వేస్తే ఒక రోజు మన బాడీ మొత్తం కూలిపోతుంది. ఇంకా ఫర్దర్ గా నడవడానికి కూడా ఉండదు. సో లైఫ్ స్పాన్ 50, 60కి పడిపోయి 30s లోనే మనం ఎండ్ అప్ అయిపోతుంది. అది కూడా అన్హెల్దీగా తినడం వల్లనే. సో ఒకవేళ ఫ్రూట్స్ తిని మేము ఉండలేము, నైట్ టైం మాకు నిద్ర పట్టని అన్న వాళ్ళు 2 పుల్కా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం రైస్, ఎక్కువ వెజిటేబుల్ కర్రీ అండ్ రైస్ తినే వాళ్ళు తీసుకోవాలి. ఓకే, ఎర్లీ డిన్నర్ చెప్పారు కదండి. సో ఎర్లీ డిన్నర్ లో మీరు అదే జొన్న రొట్టెలు కానీ ఒక 2 పుల్కా 2 జొన్న రొట్టె అట్లా తీసుకోవచ్చు. ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటానన్న వాళ్ళు ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ నాకు ఆకలేస్తుంది అంటే తినగలిగితే మళ్ళీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లేదు అంటే 2 పుల్కాస్ తీసుకొని మళ్ళీ నైట్ ఆకలేసింది మాకు, సో తినడం కూడా 7:30 వరకు కంప్లీట్ చేసుకునేలాగా. అంటే డిన్నర్ 7:30 తర్వాత ఏం తీసుకోకూడదు. అంటే పుల్కా తింటాను నాకు రైసే అలవాటు అయిపోయింది అన్న వాళ్ళు 7:30 లాస్ట్ అండి. మీరు రైస్ తిన్నా, పుల్కా తిన్నా, జొన్న రొట్టెలు తింటానన్నా, ఏ సలాడ్స్ తీసుకున్నా కూడా 7:30 వరకు కంప్లీట్ చేసుకోండి. 7:30 తర్వాత నేను అంటే 10 o'clock వరకు పడుకునే ప్రయత్నం చేయాలి. మళ్ళీ 7:30కి తిన్నానంటే నేను 11కి పడుకుంటాను. ఇందాక మేడం చెప్పినట్టు మిడ్ నైట్ అట్లా అంటే మెలకుతో ఉండి మళ్ళీ మిడ్ నైట్ ఆకలేస్తుంది, ఇదంతా కాకుండా షార్ప్ అంటే 10 వరకు మనం కంప్లీట్ గా అంటే మన డేని కంప్లీట్ చేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి. కంటిన్యూ మేడం, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ. సో సారీ. అండ్ పడుకునే ముందు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు అయితే నార్మల్ గా కొంచెం పాలు, కొంచెం చిటికెడు పసుపు వేసి తీసుకోవచ్చు. సో దట్ ఎవ్రీబడి కెన్ హ్యావ్ పాలు, కొంచెం చిటికెడు పసుపు. దీనివల్ల ఏంటంటే మంచి నిద్ర పడుతుంది. అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి మనకి బాడీలో మనం డే అంతా తిన్న ఆహారంలో ఏదైనా చెడు ఉన్నా కూడా మనం ఆ పసుపు అనేది క్లియర్ చేసేస్తుంది. మంచి నిద్ర పట్టడానికి దోహదపడుతుంది. సో ఇలా మనం కొంచెం ప్రాపర్ డైట్ అనేది డే అంతా కూడా క్యారీ ఫార్వర్డ్ చేసామనుకోండి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీగా నాకు పర్సనల్ గా మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఎంత మనం తీసుకుంటే అంత క్యాలరీ బర్న్ చేసామనుకోండి మన క్యాలరీస్ మన బాడీలో డిపాజిట్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ 1 డే వీక్ మొత్తంలోకి ఒక రోజు మనం ఫాస్టింగ్ కంపల్సరీగా చేయాలి. సో మన బాడీలో ఆల్రెడీ పేరుకుపోయిన ఏదైతే ఫ్యాట్ ఉంటుందో అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని ఆ రోజు మనం తినకపోయినా కూడా ఆ ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది త్రూ అవుట్ ది. సో ఫాస్టింగ్ ఒక రోజు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ వెంటనే ఆకలేసిన వెంటనే మనం వాటర్ అంటే ఏదో ఫుడ్ కి పరిగెత్తకుండా ఆ ఆకలిని కొంచెం వాటర్ తో కూడా చంపుకోవచ్చు. సో చిన్న చిన్నగా మనం చేంజెస్ చేసుకుంటే 100% రిజల్ట్ అచీవ్ చేయగలుగుతాం. ఆన్లైన్ షాపింగ్ చేసుకునే బదులు సూపర్ మార్కెట్ కి వెళ్ళి షాపింగ్ చేయడం, సో దట్ ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. షాపింగ్ చేసేటప్పుడు ది చాయిస్ హెల్దీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఇంటి నుంచి, అది వెరీ ఇంపార్టెంట్. వెజిటేబుల్స్ ని కూడా ఎప్పుడో తెచ్చి స్టోర్ చేసుకొని వాడడం కన్నా అప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకొని వాడడం వెరీ ఇంపార్టెంట్. ఆయిల్స్ కూడా మిక్స్డ్ ఆయిల్స్ వాడడం మంచిది. నార్మల్ గా హై టెంపరేచర్ లో కుక్ చేసే కన్నా సిమ్ లో పెట్టి వాడడం వెరీ ఇంపార్టెంట్. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం మంచిది. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ మనకి హీట్ తో అంటే బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉన్న
హాట్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్ని కూడా మనకి సూపర్ మార్కెట్ లో అవైలబిలిటీ ఉన్నాయి. దానికి బదులు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడం, బికాస్ ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా కొంచెం తక్కువగా చూసుకొని వాడడం వల్ల మనకి ఎక్కువ రోజులు కూడా వస్తుంది, కాబట్టి అలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో మిల్లెట్స్ మీద డిపెండ్ అవ్వండి, ఎక్కువగా వెజిటేబుల్స్ మీద డిపెండ్ అవ్వండి, ఎక్కువగా ఫ్రూట్స్ మీద డిపెండ్ అవ్వండి. హై క్యాలరీ ఉన్న ఫుడ్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ తినాల్సి వచ్చిన ఫంక్షన్స్ కి, పార్టీస్ కి వెళ్ళినా కూడా పోర్షన్ ఆఫ్ సైజ్ ని తగ్గించేసుకుంటారు. అక్కడ బగారా రైస్ కి బదులు వైట్ రైస్ ప్రిఫర్ చేయండి, ఏదైనా మసాలా కర్రీ. అండ్ నెక్స్ట్ పోర్షన్ సైజ్ అనేది కట్ డౌన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా, ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది, డే టైమ్ లో వెళ్తున్నామా నైట్ టైమ్ లో వెళ్తున్నాం. నైట్ టైం వెళ్తే ఆఫ్టర్నూన్ సైజ్ కట్ డౌన్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెరీ లైట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆర్ మిల్క్ అలాంటి రిప్లేస్మెంట్ చేసేసుకోవాలి. సో డే టైమ్ లో వెళ్తున్నామంటే నైట్ టైమ్ లో కట్ డౌన్ చేసేసుకోవాలి. సో ఈ పరంగా మనకి సెల్ఫ్ గా కాన్షియస్నెస్ ఉంటే మనం ఎవరి సహాయం వెయిట్ లాస్ అవుతాం. సో యోగా చేయడం, మన బాడీని స్ట్రెంథనింగ్ చేస్తున్నట్టు, వాకింగ్ చేయడం మన బాడీని ఫిట్ గా ఇంకా క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు. అండ్ మామూలుగా ఫ్రెష్ ఎయిర్ లో వెళ్ళి వాకింగ్ చేయడం ఈజ్ బెస్ట్ దాన్ వాకింగ్ ఆన్ అ ట్రేడ్ మిల్. సో ఆ ఎన్విరాన్మెంట్ యొక్క ఫ్రెష్నెస్ ని కూడా మనం మనతో క్యారీ చేస్తూ ఉంటాం, కాబట్టి ఆ దాని ట్రేడ్ మిల్ కన్నా మంచిగా బయట వెళ్ళి వాకింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నేను చెప్పింది మీ అందరికి యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో ఏమన్నా 3-4 times నా వల్ల నా ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఇంకేమన్నా డౌట్ ఉన్నా నాకు కాల్ యా మెసేజ్ చేయండి, ఇప్పుడైనా అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం డైట్ అంటే ఓకే 4 ఇడ్లీ 2 ఇడ్లీ 3 ఇడ్లీ ట్రై చేస్తాము. కాకపోతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అంటే ఐఎమ్ ఏ యోగా టీచర్, నా స్టూడెంట్స్ కూడా అడుగుతా ఉంటారు, ఇది తింటాం ఓకే మేడం మీరు చెప్పింది తింటాం, కానీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, మైండ్ యాక్సెప్ట్ చేయదు. సో నేను డైలీ 4 ఇడ్లీస్ తింటాను, ఈరోజు 2 తిన్నాను, సో నాకు ఓపిక ఉంటుందా, లేదంటే ఇంకా నా మైండ్ అంతా ఎట్లా ఉంటుందంటే నేను ఈరోజు 2 ఇడ్లీ తిన్నా కదా నేను వర్క్ చేసుకోగలుగుతానా, ఆ థాట్ అంతా ఈ మైండ్ అంతా ఆ ఫుడ్ పైకి వెళ్ళిపోతున్నప్పుడు కామ్ గా డైలీ తిన్నట్టు 4 ఇడ్లీలు తినేసి మన పని మనం చేసుకోవచ్చు కదా అనేది ఒక చిన్న డౌట్ అన్నమాట. సో వీళ్ళందరూ కూడా మీ స్టూడెంట్స్ కదా మేడం, యోగా స్టూడెంట్? సో వింధ్య మేడం గారు అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, 2 ఇడ్లీలు తింటే ఏదో కోల్పోయినట్టుగా, 4 ఇడ్లీలు తింటే ఏదో సాటిస్ఫాక్షన్. అదంతా మైండ్ మ్యాజిక్ అండి, అంతా అందులో ఏం లేదు. మైండ్ అనేది దానికి అలవాటు పడిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి వెళ్తే, ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తే షుగర్ పేషెంట్ కూడా నాన్ వెజ్ తింటా ఉంటాడు. ఆయన నాన్ వెజ్ తిని ఆనందపడితే నేను పాలకూర పప్పు తిని ఆనందపడతా. నా మైండ్ సెటప్ అదే, ఆయన మైండ్ సెటప్ అది, అంతే. అలా మైండ్ సెటప్ తప్ప దాంట్లో ఏమీ లేదు. 2 ఇడ్లీలు 4 ఇడ్లీలు అనేది నథింగ్, అంత మైండ్ సెటప్, మైండ్ మ్యాజిక్. మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వనండి. ఇవ్వండి. యాక్చువల్ గా ఇక్కడ మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కానీ మామూలుగా ఏదైనా లైక్ డిజీజ్ తో బాధపడుతున్నా కూడా మనం ముందు చాలా ఎక్కువగా తినేసి ఇప్పుడు మన పోర్షన్ సైజ్ చాలా తక్కువగా చేసుకోమని మనం ఎవరికైతే సలహా ఇస్తామో ఫస్ట్ వాళ్ళని బాగా కౌన్సిలింగ్ చేయాలి. అండ్ యోగా కాబట్టి అంటే యోగా స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళ కంట్రోల్ మైండ్ మీదే వస్తుంది, వాళ్ళ హార్ట్ వాళ్ళ మైండ్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది, కాబట్టి వాళ్ళకి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ మెడిటేషన్ ద్వారా వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ హార్ట్ కానీ కూడా రెండు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. సో ఎక్కడైతే వన్ డే నేను ఫస్ట్ డేనే మీరు మొత్తం కట్ డౌన్ చేసేయాలి, ఒకటే ఇడ్లీకి స్టిక్ అవ్వాలి అలా నేను చెప్పాను. ఫస్ట్ డే 4 ఇడ్లీ బదులు 3 తినండి, లేదంటే 3.5 తినండి, నెక్స్ట్ డే 3 తినండి, దాని తర్వాత 2 తినండి. అలా కొంచెం కొంచెం పోర్షన్ సైజ్, అంటే డ్రింక్ చేసే వాళ్ళకి కూడా నేను అలాగే కౌన్సిలింగ్ ఇస్తాను. వెంటనే కంట్రోల్ చేయమంటే వాళ్ళు ఎవరు చేయరు. సో పోర్షన్ సైజ్ రోజుకి కొంచెం కొంచెం తగ్గించుకోమని చెప్తుంటాను. సో అలా మనం ఫస్ట్ డే అలా అలవాటు చేసుకుని నెక్స్ట్ డే కొంచెం తగ్గించి, నెక్స్ట్ డే అలా తగ్గించేసుకున్నాం అనుకోండి, మైండ్ తో పాటు మన టమీ కూడా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. యా మ్యామ్, థ్యాంక్ యూ.
ఓకే మ్యామ్. దాని మీనింగ్ ఏంటంటే మైండ్ ని ట్యూన్ చేయడం, సెటప్ చేసుకోవడం. రైట్. హౌ మెనీ క్యాలరీస్ ఫుడ్ షుడ్ టేక్ పర్ డే ఫర్ వెయిట్ లాస్? క్యాలరీస్ బేస్డ్ అయితే ఇట్ విల్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ గా క్యాలరీస్ అనేవి మనం డిజైన్ చేస్తాం వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ ప్రకారం. సో ప్రతి వాళ్ళకి ఒకటే క్యాలరీ అనేది ఉండదు. సో ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను 2000 క్యాలరీస్ పర్ డే తీసుకున్నాను అనుకోండి, నేను అట్లీస్ట్ డే 1 నుంచి 500 క్యాలరీస్ తగ్గించేసుకుంటూ అట్లీస్ట్ రోజుకి 1200 to 1500 క్యాలరీస్ వరకు స్టాప్ చేస్తాను. దానికి బియాండ్ గా పోను. ఇప్పుడు మనం కరెక్ట్ గా మెజర్ చేసుకొని తినాలి అని అంటే మన ఇండియన్ స్టైల్లో కుదరదు. సో తీసుకున్న పోర్షన్ సైజ్ లో కంట్రోల్ చేసుకుంటూ తింటే అది క్యాలరీ కంట్రోలే అయిపోతుందండి. నా ఐడియా ప్రకారంగా, అంటే మేడం చెప్పిన దాని ప్రకారంగా, ఓవర్ వెయిట్ ఉంటే 16 to 1800 క్యాలరీస్ అండి. నార్మల్ వెయిట్ ఉంటే 2000 క్యాలరీస్. రైట్. అండర్ వెయిట్ ఉంటే 22 తర్వాత 2400 వరకు క్యాలరీస్ వరకు తినవచ్చు. రైట్. నా ఐడియా. ఓకే, ఇంకెనీబడి? పీచు పదార్థము డైలీ ఉండాలా నాన్న? ఏంటండి? పీచు పదార్థము ఫైబర్ ఫైబర్ ఫైబర్. మేడం గారు మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు. సత్యనారాయణ గారు, పీచు పదార్థం అనేది మనకి న్యూట్రిషన్ ఫుడ్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఫైబర్. ఫైబర్ లేకుంటే నువ్వు తిన్నటువంటి ఫుడ్ బయటకు రాదు. లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బయటకు మల రూపంలో మనకు తీసుకున్నటువంటి ఫుడ్ రావాలంటే ఆ పీచు పదార్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే మనకి మోషనే రాదు. మనం తిన్నటువంటి ఫుడ్ పిపిలాగా తయారయ్యి లార్జ్ ఇంటెస్టైన్ లో చేరినాక అది బయటకు వెళ్ళాలి అంటే ఆ పిప్పి అనేది, ఆ ఫైబర్ అనేది మంచి మాత్రలాగా పనిచేస్తుంది. ఓకే. మరి ఈ మాంసాహారాలలో పీచు పదార్థము ఎంత ఉండే అవకాశం ఉంది? నిల్. హలో మేడం గారు కంటిన్యూ చేయండి. నాన్న, మనం తినే ఆహారంలో పీచు పదార్థము రెగ్యులర్ గా ఉండాలి కదా? అవునండి. మరి మాంసాహారాలలో పీచు పదార్థం ఎంత ఉంటుంది? పీచు పదార్థం అనేది నాన్ వెజిటేరియన్ లో చాలా తక్కువగా ఉంటుందండి కంపేర్ టు వెజిటేబుల్స్ లో, ఫ్రూట్స్ లలో. మరి మాంసాన్ని సజెస్ట్ చేయడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? ఏంటండి? మాంసమును సజెస్ట్ చేయడానికి, మానవ బాడీకి మాంసమును సజెస్ట్ ఆహారంగా తీసుకోవడానికి ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? యూజువల్ గా అయితే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుందండి. ప్రోటీన్స్ ఎక్కువగా మన నాన్ వెజిటేరియన్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నాన్ వెజిటేరియన్స్ ఉన్న ప్రోటీన్స్ మనము వృక్ష సంపదలో ప్రోటీన్స్ దేంట్లో ఉండవా? ప్రోటీన్స్ అనేవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి, యానిమల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఓకేనా? సో కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా మంది నాన్ వెజ్ మీదనే డిపెండ్ అవుతున్నారు. కాబట్టి నేను కంప్లీట్ గా మీరు నాన్ వెజిటేరియన్ స్టాప్ చేసి వెజిటేరియన్ కింద కన్వర్ట్ అవ్వాలంటే వాళ్ళు కారు. సో అందుకోసం ప్లాంట్ బేస్డ్ వారంలో కొన్ని రోజులు, యానిమల్ బేస్డ్ కొన్ని రోజులు తీసుకోమని సజెస్ట్ చేస్తామండి. అయితే నా అనుభవం దృష్టిలో, నా అనుభవం మాత్రమే, నేను గత 10 సంవత్సరాల కింద మాంసాన్ని తప్పకుండా తీసుకునేవాడిని. 10 సంవత్సరముల నుండి కంప్లీట్ గా అవాయిడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు రాలేదు. మరి అలానే కంటిన్యూ అవుతున్నాను. 100% ప్లాంట్ బేస్డ్ మన డైట్ ఉంటే ఇంకా హెల్దీగా ఉంటాం. ఓకే. మాంసాహారం జస్ట్ మన క్రేవింగ్స్ ని మన కల్చర్ ని మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టు మైండ్ ట్యూన్ అంతే. సో తీసుకుంటేనే బాగుంటది అనేది ఏం లేదండి. ఖచ్చితంగా మాంసాహారాలలో మాత్రమే ఇది ఉంటుంది అనడానికి ఏం లేదు. బికాస్ వెజిటేరియన్స్ బై బర్త్ ఉన్న వాళ్ళు కూడా హెల్దీగా ఉండే వాళ్ళు ఉన్నారు. ఓకే. మెనీ థ్యాంక్స్ నాన్న. ఓకే సార్. సత్యనారాయణ గారు, నా చిన్న సజెషన్, జనరల్ గా శాకాహారులు విటమిన్ B12 తోటి
సఫర్ అవుతున్నారు. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ దేన్ని ప్రిఫర్ చేస్తున్నారంటే చికెన్ అండ్ మటన్. అందులో నీకు విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. వెజిటేరియన్ లో కూడా ఉంటుంది, బట్ వెజిటేరియన్ నువ్వు గ్యాదర్ చేసి తీసుకోవాలంటే చాలా కష్టము. సింపుల్ వే ఏంటంటే చికెన్ అండ్ మటన్ అని వారు సజెస్ట్ చేస్తున్నారు. అందుకే బ్రాహ్మణ్స్ కోమట్లు కూడా లిటిల్ బిట్ చికెన్ మటన్ వైపు వెళ్తున్నారు. ఏమనుకోవద్దు ఇందులో ఎవరన్నా ఉంటే. ఓకే ఓకే, రైట్ రైట్, సరే సరే. చూద్దాం. మైండ్ ట్యూన్ అనేది ప్రధానమైన అంశం అనేది మొత్తం మీద అంత మైండ్ సెటప్ ఇప్పుడు ఒక త్రాగుబోతు వానికి సాయంత్రం 1-2 పెగ్గులు లేదా నిద్ర పట్టదు. మరి మనం ప్రశాంతంగా నిద్రపోతాం. వాని మైండ్ సెటప్ అది, మన మైండ్ సెటప్ ఇది. ఆ మైండ్ సెటప్ నుంచి చేంజ్ అవ్వాలంటే మేడం చెప్పినట్టు కౌన్సిలింగ్ ద్వారా మైండ్ లో చేంజెస్ వస్తాయి. అంతే తప్ప అదంతా మైండ్ సెటప్. నువ్వు అది తింటున్నావు, ఇది తింటున్నా అనేది అదంతా మైండ్ సెటప్ మీద ఆధారపడి ఉంటది. ఓకే, ఎనీబడి అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ కోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇట్లా ట్రై చేస్తున్నారు. అది బాడీ సిస్టమ్ కి ఓకే అవుతుందా, లేకపోతే ఏదైనా డైజెషన్ సిస్టమ్ కి అయినా బాడీలో ఏదైనా ఆర్గాన్ కి డ్యామేజ్ చేయడానికి అట్లా ఏమన్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల అలాంటి ఏమైనా బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయా? బ్యాడ్ రిజల్ట్స్ అనేవి ఏమి ఉండవండి. కాకపోతే ఇంకా టూ మచ్ గా లాంగ్ అవర్స్ అనేది ఫాస్టింగ్ గా ఉండకూడదు. మన బాడీ ఎంత వరకు ఫాస్టింగ్ ఉండగలుగుతుందో అంతవరకు ఉండొచ్చు. సో బియాండ్ గా మనం చేసి మొత్తం పడిపోయే విధంగా అంతవరకు చేయకూడదు. ఇప్పుడు 16 to 18 అవర్స్ ఓకే తినకుండా ఉండగలుగుతాం. దాని తర్వాత అంటే మనకి గిడినెస్ రావడం, బికాస్ మనం ఏ యాక్టివిటీ చేయకుండా అయితే ఖాళీగా ఉండం కదా. సో అలా మనం ట్యూన్ చేసుకున్నాం అనుకోండి మన బాడీని, అదే విధంగా ఉంటుంది. మనం అంటే ఫ్యాట్ ని ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ ఆ 16 to 18 అవర్స్ సరిపోతుంది. కాబట్టి బియాండ్ అంటే మనకు కూడా మళ్ళీ ఫ్యూయల్ కావాలి కదా బండి నడవడానికి. సో కొంచెం ఫ్యూయల్ అనేది మళ్ళీ ఇవ్వాలి. సో తిన్నప్పుడు ఒకటే సైజ్ పోర్షన్ మనం ఏదైతే తింటున్నామో అప్పుడు కొంచెం మనకి ఇష్టం ఉన్నట్టు కొంచెం సైజ్ పోర్షన్ కూడా ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ మీరు నెక్స్ట్ డేకి రెడీగా ఉంటారు. ఓకేనా? హాని ఏం ఉండదండి. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి మన బాడీలో. శైలజ గారు, అతి సర్వత్రా వర్జేత్. ఏది అతిగా చేసినా అది ప్రాణానికి అపాయం. మేడం గారికి అపాయింట్మెంట్స్ ఉన్నట్టున్నాయి, బిజీగా ఉన్నట్టున్నారు. చివరిగా నేను సెషన్ క్లోజ్ చేస్తాను. ఇంకేమైనా వన్ క్వశ్చన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నేను కూడా యోగా టీచర్నే మ్యామ్. నేను హైపోథైరాయిడిజం తోటి 2009 నుంచి సఫర్ అవుతున్నాను. ఎనీ ఫుడ్స్ మీరు సజెస్ట్ చేస్తారా మ్యామ్? ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని చాలా మంది చెప్తున్నారు. కొన్ని రిస్ట్రిక్ట్ అని నేను చెప్పనండి. అరుణ మేడం గారు, సార్ మేడం గారి క్లాసెస్ మళ్ళీ 3-4 డేస్ తర్వాత డైట్ ఫర్ థైరాయిడ్, డైట్ ఫర్ డయాబెటీస్, డైట్ ఫర్ అస్తమా, డైట్ ఫర్ బ్యాక్ పెయిన్, ఇట్లా మనకి సీక్వెన్స్ గా వస్తా ఉంటాయి క్లాసెస్. మీరు క్వశ్చన్ అడగండి, కంప్లీట్ గా మళ్ళీ స్టోరీ లాగా అడగండి. క్వశ్చన్ చిన్నగా. ఓకే సార్. అదే సార్, ఏ ఫుడ్ తీసుకోవచ్చు, ఏ ఫుడ్ తీసుకోకూడదు అంటే? అన్ని ఫుడ్ తీసుకోవచ్చండి. కొన్ని లిమిటేషన్, కొన్ని 1, 2, 3 అంతే. ఇంకా క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, సోయా, మూంగ్ దాల్ ఇవి అంటే వేరే దానితో మిక్స్ చేసి తీసుకోండి, సరిపోతుంది. అండ్ ఎప్పుడైనా ఒకేషనల్ గా తీసుకోండి, రెగ్యులర్ గా కాకుండా. వైట్ కలర్ సబ్స్టెన్సెస్ అయితే వైట్ రైస్ కానీ, పాస్తా కానీ, బాంబే రవ్వ కానీ ఇవి కొంచెం లిమిట్ చేసుకోండి. ఓకేనా అరుణ మేడం? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఆ సెషన్ మేడం గారు ఇస్తారు క్లాసెస్, డోంట్ వరీ. అవన్నీ మనకు ఫ్యూచర్ లో మేడం గారు ఇస్తారు. సెషన్ క్లోజ్ చేసే ముందు మనకి అంటే నా ఎక్స్పీరియన్స్, మీరంతా గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇందులో. త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణ కవర్ అయింది. ఏ ఫుడ్ తీసుకున్నా అంటే యాజ్ పర్ సైన్స్ చెప్తున్నాను నేను, మితాహారం తీసుకోవాలండి. మితాహారం అంటే మన పొట్టలో నువ్వు ఏదన్నా తీసుకో యాజ్ పర్ సైన్స్. మటన్ తీసుకుంటావా, చికెన్ తీసుకుంటావా, లేకుంటే ఎగ్ తీసుకుంటావా, లేకుంటే పాలకూర పప్పు తీసుకుంటావా? పాలకూర పప్పు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, మితాహారం అవసరం లేదు. మిగతా స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ అయితే మనకు మితాహారం 1/2
స్టమక్ ఫుల్ చేయాలి విత్ ఫుడ్. హాఫ్ 1/4 ఫుల్ఫిల్ విత్ వాటర్ అండ్ 1/4 ఫర్ ఎయిర్ రొటేషన్. అది తొందరగా జీర్ణం అవుతుంది. ఒకవేళ నువ్వు మితాహారం కాకుండా కొంచెం అధికంగా తీసుకుంటా అంటే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ అండి. అంటే కొంచెం ఎక్కువ లాగించినా మనకి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కటోరి ఒక ఇంత బౌల్ రైస్ తింటున్నా అంటే ఇంత బౌల్ కర్రీ ఉండాలి అందులో. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తీసుకునే ఫుడ్ ప్రతిదీ మీకు కంప్లీట్ గా ఆల్ న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలండి. విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్ని ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అది లేకుండా నేను ఓన్లీ రసాలే తాగుతా, నేను ఓన్లీ కూరగాయలే తింటాను, లేకుంటే పచ్చి కూరగాయలే తింటాను అనేది రాంగ్. అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం సాత్వికంగా ఉండే ఆహారం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, మిగతా ఫుడ్ మాత్రం మితాహారం తీసుకోండి. చివరగా మనకి అతి బరువు అన్ని రోగాలకు మూలం. గుర్తుపెట్టుకోండి, అతి బరువు వచ్చిందంటే అన్ని రోగాలకు మూలం. కాబట్టి కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ను మీరు మెడిసిన్ లాగా తీసుకోండి, లేకుంటే ఫ్యూచర్ లో మెడిసిన్ ఫుడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోండి. ఫుడ్ను మెడిసిన్ లాగా తీసుకోండి, లేకుంటే భవిష్యత్తులో మెడిసిన్ ఫుడ్ లాగా మారిపోతుంది, మన జీవితము అంధకారంలోకి వెళ్ళిపోతుంది. రైట్. డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ కొరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి శ్రావణి మేడం, కేర్ కార్డియాక్ సెంటర్, కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారికి స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లాస్ ఇంతటితో. సార్ ఇంకొకటి ఒకవేళ ఎవరికైనా పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్స్ కావాలంటే కూడా నాకు వాట్సాప్ కానీ నార్మల్ గా కాల్ కానీ చేయొచ్చు సార్. నెంబర్ చెప్పండి మేడం. వెయిట్ లాస్ 6303362906. వన్స్ అగైన్ రిపీట్. 6303362906. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టు ఆల్.